సో, జనరల్‌గా వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్‌గా జాయిన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో అది ఎక్స్‌పీరియన్స్ అవుతది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పెట్టుకొని కంపెనీ మారాలనుకున్నా, లేకపోతే వాళ్ళు తీసేసేటట్టు ఉన్నా ముందుగా తెలుసుకొని బెంచ్ మీద కూర్చొనున్నా, సో, కంపెనీ మారటానికి ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటా ఉంటారు. ఎవరైనా గానివ్వండి. సో, అది జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్. అంటే రియల్ టైమ్ వర్క్ చేశారు. జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్. అయితే మరిప్పుడు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు ట్రై చేశారు. పాపం రాలేదు. కెరియర్ గ్యాప్ వచ్చింది. 1 సంవత్సరమో, 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో, 4 సంవత్సరాలు. ఇక ఎన్ని సంవత్సరాలైనా గాని కెరియర్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఫ్రెషర్ కింద తీసుకోరు. పర్టిక్యులర్ ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్ అని మెన్షన్ చేస్తే తప్ప, మెన్షన్ చేసి తీసుకుంటే తప్ప. అయితే కొన్నేళ్ల తర్వాత అది కూడా కట్ అయిపోతది. 1, 2, 3 ఏళ్ల వరకు పిలుస్తారు ఫ్రెషర్ పీరియడ్‌లో. అయితే ఇక మరి గ్యాప్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో వర్క్ చేస్తా ఉన్నట్టు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకొని, దాని ద్వారా జాబ్‌లు కొడతారు. దాన్ని ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. అయితే ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేవాళ్ళు ఏం చేస్తారు? ఒక కన్సల్టెన్సీని పట్టుకుంటే వాళ్ళు ఆ కంపెనీ ద్వారా ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే, ఈ కంపెనీ ఏదైతే వీళ్ళు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నారో, ఆ కంపెనీ వచ్చేసరికి ఎంసీఏ రిజిస్ట్రేషను అయ్యుంటదనమాట. ఎంసీఏ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు కంపెనీ ఒకటి నడుస్తుంది అని ఒక రికాగ్నిషన్. ఇక అది ఉంటే స్టాండర్డ్ అని జెప్పేసి. అయితే అలాంటి కంపెనీలు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పేసి వెంటనే ఎవరు కనిపెట్టరు. మీ వర్క్ రియల్ టైమ్ వర్క్‌లో ఏదైనా తేడా వచ్చినా, లేకపోతే నీ రియల్ టైమ్ వర్కు చేయలేకపోయినా నువ్వు అట్లాంటి విషయాల్లో నువ్వు దొరికిపోతావు నువ్వు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని. అంటే కంపెనీ ఫేక్ అని తెలీదు. ఫేక్ అని కంపెనీ ఎలా తెలుస్తదంటే అక్కడ కంపెనీ లేకుండా, స్టాఫ్ లేకుండా ఇది ఉంటే ఫేక్ అని తెలుస్తది. అయితే వాడు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చేవాడు మీకు కరెక్ట్‌గా చూపిస్తాడనమాట అంతా కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. కాకపోతే నీ దగ్గర దమ్ము లేదనుకోండి, అప్పుడేం చేస్తాడు, ఇక ఆహా! ఇతను పెట్టింది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని ఆ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది గట్టి స్ట్రిక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇక నిన్ను తీసేస్తారు గదా! తీసేసిన తర్వాత ఆ కంపెనీ ఏదైతే ఎంసీఏ రిజిస్ట్రేషన్ అయ్యున్నా గూడా ఆ కంపెనీ ఏదైతే నీకు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చున్నా గూడా, ఆ కంపెనీ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో సెట్ అయ్యున్నా గూడా కరెక్ట్ అని దాన్ని బ్లాక్ లిస్ట్ చేస్తారనమాట. అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడొచ్చేసరికి కొత్తగా ఒక రూలు. ఏంటంటే కొన్ని ఐపీసీ సెక్షన్స్ వచ్చినియనమాట. ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది నిజంగా చేయకుండా మీరు పెట్టుకున్నట్టయితే గనక, వాళ్ళు గనక రికగ్నైజ్ చేస్తే, దాన్ని ఫోర్జరీ, ఫోర్జరీ కేసు కింద సెక్షన్ ఒకటి తీసుకొచ్చారనమాట. ఆ సెక్షన్ కింద మీ మీద కేసు నమోదు చేయబడుతది. అయితే దాని ద్వారా ఏంటంటే 2 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడొచ్చు. లేకపోతే ఫైన్ గూడా పడొచ్చనమాట. లేకపోతే 2 కూడా విధించేదానికి ఛాన్స్ ఉంటది. మరి ఇదంతా జరుగుతుందా అంటే, నాకు తెలిసి మీరెళ్లి వాళ్ళని రెచ్చగొట్టి, చికచికా చేసి, వాళ్ళతో ఆర్గ్యూలు చేసి, ఇదంతా చేసి, కంపెనీ గురించి బ్యాడ్‌గా చెప్పి నన్ను ఇట్లా తీసేసి, ఇయన్నీ చేస్తే మాత్రం ఇట్లాంటియి జరిగేదానికి ఉంటదని జెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను జెప్తున్నా. అంతేగాని ఆహ్, మీరు మంచిగా మీ అంతట మీరు అక్కడి దాకా కూడా రానివ్వరు. ఎందుకంటే ఎవరిని కూడా ఎవరు ఇబ్బంది పెట్టే తరంగా ఉండరనమాట. ఎక్కడో ఒకటో, రెండో కంపెనీలుంటాయి. సో, వాళ్ళు ఇలాంటివి చేస్తా ఉంటారనమాట. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా ఇయన్నీ ప్రతి సంవత్సరం గూడా అసలు జరిగే ఏంటంటే కొన్ని ఫేక్ కంపెనీలన్నిటిని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తా ఉంటారనమాట. సో, ప్రతి సంవత్సరం ఉంటది కాబట్టి రీసెంట్‌గా గూడా కొన్ని లిస్ట్ వచ్చినాయన్నమాట. ఆ లిస్ట్‌లో ఉన్న కంపెనీ ఉందో లేదో మీరు చూసుకోండి ఎప్పుడు గూడా. ఆ బ్లాక్ లిస్టెడ్ దాంట్లో. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ కంపెనీలో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరు తెచ్చుకొని ఒక కంపెనీలో జాయిన్ అయినా, దాని ద్వారా మీరు సాలరీ తీసుకొని ప్రావిడెంట్ ఫండ్‌లో అయి కట్ చేసుకొని ఉంటట్టయితే మిమ్మల్ని గూడా బ్లాక్ లిస్ట్ చేస్తారు. వేరే కంపెనీలకి దేనికి ఎళ్ళటానికి ఉండదు. ఓకేనా? అదనమాట.